ఉల్లిపాయలు ఘాటెక్కిస్తున్నాయి. టమాటోలు చేదెక్కేశాయి. కూరగాయలు కొనలేనంత భారమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నిత్యావసరాలను తలుచుకుంటే బీపీ పెరుగుతోంది. దానికిప్పుడు గ్యాస్ బండ బాదురు అదనం. గ్యాస్ బండపై 250 రూపాయలు పెంచాలని కిరీట్ పారిక్ కమిటీ సిఫార్సు చేస్తోంది. కేంద్రం దానికి రెడీ అవుతోంది. ఇది చాలదన్నట్టు డీజిల్పై 5 రూపాయలు, కిరోసిన్పై 4 రూపాయలు పెంచబోతోంది. అన్ని ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యుడి బతుకు బండి సాగేదిలా? సబ్సిడీలను ఎత్తేస్తూ పోతే ఆమ్ ఆద్మీ బతికి బట్ట కట్టేదిలా? ఇందుకీ కిరీట్ పారిక్ కమిటీ ఏం చెప్తోంది? ప్రభుత్వం ఏం చేయబోతోంది? సామాన్యుడికి కేంద్రం చల్లగా చెప్తున్న చావు కబుర్పై V6 స్పాట్లైట్. సామాన్యుడి కొంపలో కుంపట్లు రాజుకుంటున్నాయి. వంట కోసం కాదు, కుటుంబాన్ని పోషించలేక. సర్కార్ అంకల గారడీతో ఇప్పటికే సగం చచ్చాడు. ఇప్పుడేమో బతుకు బండి లాగలేక రోజూ చస్తూ బతుకుతున్నాడు. వాటికి తోడు సబ్సిడీల్లో కోతలు, మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరల వాతలు, పుండు మీద కారం చల్లినట్టు పాలకుల మాటలు అన్నీ కలిపి ఆమ్ ఆద్మీ కడుపు రగిలిస్తున్నాయి. ఇంతకీ పాలకులు చెప్పే మాటలకు, వంటింట్లో జరుగుతున్న ఘోరాలకు ఏమైనా సంబంధం ఉందా? సామాన్యుడి ఇబ్బందులు ఏంటి? సర్కార్ చేస్తుంది ఏంటి? ఇప్పటిదాకా సామాన్యుడి 5 వేళ్లు నోట్లోకి బాగానే వెళ్లాయి. 3 పూటలు కాకపోయినా కనీసం 2 పూటలైనా కడుపు నిండా తింటున్నారు జనం. కానీ కేంద్రం తీసుకోబోతున్న నిర్ణయంతో ఇక పస్తులు తప్పవేమో. ఓవైపు గ్యాస్ కోటా కట్, మరోవైపు సబ్సిడీలో కోత, ఇంకోవైపు డీజిల్ ధరల పెంపు, మరోవైపు కిరోసిన్ రేట్ల భారం, వీటికి తోడు నిత్యావసరాల పోటు. ఇక తిండెలా సహిస్తుంది? గ్యాస్ కోటా కట్, ఉల్లి ఘాటు కన్నా రేటు పోటీ ఎక్కువైంది. ఉప్పు పప్పుల రేట్లు పైపైకి పోతున్నాయి. ఆయిల్ రేట్లు సలసలా కాగుతున్నాయి. బియ్యం రేట్లు భగ్గుమంటున్నాయి. నిత్యావసరాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. పాలు, పండ్లు, పచ్చళ్లు, కూరగాయలు అవి ఇవి అన్న తేడా లేదు. అన్ని రేట్లు అదరగొట్టేస్తున్నాయి. ఇక తిండి తిప్పలు మానేసి అడవుల్లోకెళ్లి ఆకులు, అలములు, దుంపలు తినాల్సిన రోజుల్ని బహుమతిస్తోంది సర్కార్. డాలర్తో రూపాయి విలువ పడిపోతోంది. రూపాయి సంగతి దేవుడెరుగు. సామాన్యుడి 100 నోటుకు విలువ లేకుండా పోతోంది. 500 నోటు తీసుకెళ్లినా వారానికి సరిపడా సరుకులు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. గతంలో జేబు నిండా డబ్బు తీసుకెళ్తే సంచి నిండా సరుకులొచ్చేవి. కానీ ఇప్పుడు ఆ సామెత మారిపోయింది. సంచి నిండా డబ్బులు తీసుకెళ్తే జేబు సైజులో సరుకులొస్తున్నాయి. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కానీ ఆ కడుపులు మాడే పరిస్థితులొచ్చాయి. ఆకలి రాజ్యం లాంటి పరిస్థితులు కాకపోయినా మంచి ఆహారం కోసం జేబు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే మార్కెట్కొచ్చే కూరగాయలు సగానికి సగం తగ్గిపోయాయి. వాటికిప్పుడు గ్యాస్, డీజిల్ ధరల పెంపు తోడైంది. సామాన్యుడికి ముందు ముందు ఇక సినిమా కష్టాలే. బతకడానికి తినేవాళ్లు కొందరు, తినేందుకే బతికేవాళ్లు కొందరు. కానీ ఇప్పుడు ఆ లైన్ మారిపోయింది. నిత్యావసరాల ధరలు చూస్తేనే ఆకలి చచ్చిపోయే పరిస్థితి. బియ్యం రేట్లు హాఫ్ సెంచరీకి చేరువయ్యాయి. టమాటోలు, ఉల్లిపాయలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏడాది క్రితం 20 లోపున్న లీటర్ పాల ధర ఇప్పుడు 40కి చేరింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాదిలో చాలా వస్తువుల ధరలు 100 నుంచి 200% పైగా పెరిగాయి. కానీ సామాన్యుడి ఆదాయం మాత్రం పెరగలేదు. పైగా పెరిగిన ధరలతో అంతకంతకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. దీనికి పాలకులు పెట్టిన పేరేంటో తెలుసా? సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగిందని. ఎంత దారుణమో! ఇది చాలదన్నట్టు కేంద్రం ఇప్పుడు మరో షాక్ ఇవ్వబోతోంది. కిరీట్ పారిక్ ప్యానెల్ సిఫారసులను అమలు చేయబోతోంది. గ్యాస్ పై 250 రూపాయలు, డీజిల్ పై 5 రూపాయలు, కిరోసిన్ పై 4 రూపాయలు పెంచేందుకు సిద్ధమైపోయింది. పెంపుపై నిర్ణయం తీసుకోలేదంటున్నా ఖచ్చితంగా పెంచి తీరాల్సిన పరిస్థితి. సబ్సిడీల భారం పెరుగుతోంది.
ఆయిల్ కంపెనీలు వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి. అందుకే సబ్సిడీలను ఎత్తేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. సబ్సిడీలపై సమీక్ష కోసం కిరీట్ పారిక్ కమిటీ కూడా అదే చెప్తోంది. ఇందుకీ పారిక్ ప్యానెల్ ఏం చెప్పింది? సర్కార్ ఏం చేయబోతోంది? సబ్సిడీల భారాన్ని దింపుకునేందుకు కేంద్రం రెడీ అవుతోంది. సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమవుతోంది. అన్ని రకాలుగా చితికిపోయిన సామాన్యుడికి ఆయిల్, గ్యాస్ ధరల భారాన్ని మోయటం పెద్ద కష్టం కాదనుకుంటోంది కావచ్చు. అందుకే బాదుడుకు సిద్ధమైపోయింది. సబ్సిడీలతో ప్రభుత్వ రంగ సంస్థలు ఏటా 1,38,435 కోట్లు నష్టపోతున్నాయి. ఇది కిరీట్ పారిక్ చెప్పిన లెక్క. డీజిల్పై ₹10.52, కిరోసిన్పై ₹38.32, గ్యాస్ సిలిండర్పై ₹532.86 నష్టపోతున్నట్టు లెక్కలేశారు. అందుకే ధరల పెరుగుదలతో సుమారు 72,000 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించేలా పారిక్ కమిటీ నివేదిక రూపొందించింది. సబ్సిడీల భారంతో ఏటేటా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి. ఓవైపు రూపాయి విలువ అంతకంతకు పడిపోతోంది. దాంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కంపెనీలకు సబ్సిడీలు గుదిబండగా మారాయి. సర్కారు ఏటేటా సబ్సిడీల కోసం బడ్జెట్ పెంచుతున్నా అవి ఏ మూలకు సరిపోని పరిస్థితి. అందుకే ప్రణాళికా సంఘం సభ్యుడైన కిరీట్ పారిక్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది ప్రభుత్వం. చమురు, గ్యాస్ ధరల విధానాన్ని ప్రతిపాదించేందుకు 3 ఏళ్ల క్రితం నియమించింది. అప్పట్నుంచి ధరల విధానాన్ని సమీక్షిస్తూ వచ్చిన పారిక్ కమిటీ సబ్సిడీలను మొత్తంగా కాకపోయినా సగమైనా ఎత్తేయాలని సిఫార్సు చేసింది. అందులో భాగంగా గ్యాస్పై 250, డీజిల్పై 5, కిరోసిన్పై ₹4 పెంచాలని సూచించింది పారిక్ కమిటీ. దాంతోపాటు ప్రస్తుతమున్న ఏటా 9 సిలిండర్ల కోటాను 6కు తగ్గించాలని సూచించింది. ధరల పెరుగుదల తర్వాత ఆయిల్ కంపెనీలకు డీజిల్పై లీటర్కు ₹6 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని, ప్రొడక్షన్ కాస్ట్, చిల్లర ధరల్లో తేడాలొస్తే వినియోగదారుడిపైనే భారం వేయాలని సిఫార్సు చేసింది. ఇక డీజిల్ ధరలపై పూర్తిగా నియంత్రణ ఎత్తేయాలన్నది పారిక్ ప్యానెల్ సూచన. ఆయిల్ కంపెనీలకే ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛనివ్వాలని సూచించింది. అందులో భాగంగా ₹6 సబ్సిడీని ఏడాది వ్యవధిలో ఎత్తేయాలని సిఫార్సు చేసింది. దీన్ని అమలు చేస్తే చాలా వరకు ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ భారం తగ్గుతుందన్నది కమిటీ సూచన. పారిక్ కమిటీ రిపోర్ట్ పెట్రోలియం, సహజ వనరుల శాఖకు చేరింది. దానిపై ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఆర్థిక శాఖ అనుమతిస్తే ధరల పెంపు ఖాయమన్నది నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తే ధరలు పెంచక తప్పదంటున్నారు. అయితే ధరలు పెంచాలంటే మరింత కసరత్తు చేయాలంటోంది పెట్రోలియం శాఖ. సబ్సిడీ దేశానికి భారమై కూర్చున్న అతిపెద్ద సమస్య. జాతీయ ఆదాయంలో 40% సబ్సిడీలు సంక్షేమానికే పోతోంది. అందులో నిత్యావసరాల వాటా 10%. కానీ అదే ఇప్పుడు సామాన్యుణ్ణి దిక్కుతోచని స్థితిలో పడేస్తోంది. సర్కారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఇందుకీ గ్యాస్ సబ్సిడీతో సర్కార్ దించుకోవాలనుకున్న భారం ఎంత? రేట్ల పెంపుతో సమస్య పరిష్కారం అవుతుందా? ఉదయం లేస్తే పళ్ళు తోమే టూత్ పేస్ట్ నుంచి రాత్రి పడుకునే ముందు తాగే పాల వరకు అన్ని రేట్లు పెరిగాయి.
పావు లీటర్ పాల ప్యాకెట్ 8 రూపాయలైంది. అది కూడా ఇద్దరు మనుషులకు ఒక్క పూటకు మాత్రమే సరిపోతుంది. నలుగురున్న ఫ్యామిలీ పాల కోసమే నెలకు 500 దాకా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్క పాల పరిస్థితే ఇలా ఉంటే ఇక రోజువారీ ఖర్చుల సంగతి తలుచుకుంటేనే సామాన్యుడి ఒళ్ళు వణుకుతోంది. గ్యాస్ వంటింట్లో పొయ్యి వెలగాలన్నా 5 వేళ్లు నోట్లోకెళ్లాలన్నా అత్యవసరం, నిత్యావసరం. కానీ ఇప్పుడది భారంగా మారబోతోంది. 450 దాకా ఉన్న రేటు 700కు పెంచబోతోంది ప్రభుత్వం. ప్రస్తుతం గ్యాస్ బండ ధర సుమారు 1000 దాకా పలుకుతోంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ గ్యాస్ కు పెరిగిన డిమాండ్ దాని రేటును అలా పెంచుతూ పోయింది. నిజానికి మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే గ్యాస్ సబ్సిడీ మన దేశంలోనే ఎక్కువ. పాకిస్తాన్లో 1000 రూపాయల దాకా, బంగ్లాదేశ్లో 625 రూపాయలు, శ్రీలంకలో 1274 రూపాయలు, నేపాల్లో 910 రూపాయలకు ప్రభుత్వాలు సప్లై చేస్తున్నాయి. మన దేశంలోనూ దాదాపు 1000 రూపాయలు పలుకుతోంది. కానీ సర్కార్ సబ్సిడీ రూపంలో 532 రూపాయలు భరిస్తోంది. డీజిల్, కిరోసిన్ పైన దాదాపు 50 రూపాయల సబ్సిడీని భరిస్తోంది. విద్య, వైద్యం, ఆహారం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పాలకులు ఎంతో చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఎన్నో రంగాలను సబ్సిడీలతో ప్రోత్సహిస్తూ వచ్చింది. ఇప్పటికీ సుమారు జీడీపీలో 40% ఆదాయాన్ని సంక్షేమ పథకాల కోసం, సబ్సిడీల కోసం కేటాయిస్తోంది ప్రభుత్వం. కానీ అందులో చాలా వరకు అవినీతి రూపంలో సామాన్యుడికి అందకపోవడం దౌర్భాగ్యం. కుటుంబ ఆదాయం 10,000 ఉంటే గాని పట్టణాల్లో బతకలేని పరిస్థితి. పన్నుల రూపంలో ప్రతి రూపాయికి 40 పైసలకు పైనే పిండుకుంటోంది సర్కార్. ఇక సర్ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పెంపు, పెట్రోల్ రేట్ల పెంపు లాంటి వాటితో సామాన్యుడిపైనే అధిక భారం పడుతోంది. ఓవైపు పెరిగిపోతున్న ఖర్చులు, మరోవైపు తరుముకొచ్చే బడ్జెట్. ఈ రెండింటి మధ్య నలిగిపోయే కుటుంబాలెన్నో. వచ్చే ఆదాయాన్ని గీచి ఖర్చు పెట్టే బడ్జెట్ పద్మనాభాలెందరో. అలాంటి ఫ్యామిలీలు ఏ చిన్న సమస్య వచ్చినా, ఇంకేదైనా అవసరం వచ్చినా అప్పులు చేయాల్సిన పరిస్థితి. వాటికిప్పుడు ఆయిల్, గ్యాస్ ధరల పెంపుతో మరింత భారం మోయాల్సిన పరిస్థితి. 600 ఉంటే నెల రోజులు పండగ చేసుకోవచ్చు అంటారు నేత. ఎకనామిక్ క్లాసుల్లో ప్రయాణించండి, పొదుపు చేయండి, దేశాన్ని కాపాడమంటాడు మరో నేత. సంక్షేమ పథకాలతో సామాన్యుడికి ఎక్కడలేని మేలు చేస్తామన్నట్టు కలరింగిస్తారు పాలకులు. కానీ జరుగుతోంది ఏంటి? కామన్ మ్యాన్ ఫ్యామిలీలో రాజుకుంటున్న కల్లోలాన్ని ఆపేదెవరు? పేదోడు మరింత పేదోడవుతుంటే ఉన్నోడు మరింత ఎత్తుకు ఎదుగుతున్నాడు. పెట్రోలియం, సహజ వనరులు ఇవి ప్రభుత్వం ఆధీనంలో ఉండే శాఖ. కానీ వాటి కేటాయింపులను, ధరల నియంత్రణ లాంటివన్నీ కార్పొరేట్ వర్గాలు శాసిస్తుంటాయి. దశాబ్దాలుగా పాలకులు చేస్తున్నది అదే, దేశం చూస్తోంది కూడా అదే. అందుకే దేశంలో దారిద్ర్యం అలాగే ఉంటోంది. కానీ సర్కారు మాత్రం కాకిలెక్కలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. 2010లో 32% మంది కటిక దరిద్రంలో బతుకుతున్నారని వరల్డ్ బ్యాంకు నివేదిక చెప్పింది. కానీ రీసెంట్ గా దేశంలో పేదరికం 25%కి తగ్గిందని పాలకులు లెక్కలేశారు. ముఖేష్ అంబానీ వరుసగా 6వ ఏడాది ఫోర్బ్స్ టాప్ ఇండియన్ బిలియనియర్ గా నిలబడ్డారు. ఆయన ఆస్తి 1,29,000 కోట్లు. అందులో కేజీ బేసిన్ గ్యాస్ లో వాటా కలుపుకుని ఏటేటా ముఖేష్ ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. ఆయన నెంబర్ 1 పొజిషన్ పదిలంగానే ఉంటోంది. కేజీ బేసిన్ గ్యాస్ ను గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని దుర్భిక్షంలో నెట్టేస్తున్న ఆయన జిమ్మికులు పాలకులకు తెలియనివి కావు. అయినా సరే అవేవీ పట్టవు. కేజీ బేసిన్లోని గ్యాస్ నిక్షేపాలను చూసి ప్రపంచం అవాక్కైంది. మొత్తంగా భారతదేశం ముఖచిత్రం మారిపోబోతోందని ఊదరగొట్టింది ప్రభుత్వం. దేశానికే కాదు ప్రపంచానికి వెలుగులు ప్రసాదించే ఛాన్స్ మనకొచ్చిందని మురిసిపోయారు. కానీ 2004 కేజీ బేసిన్ పై ఒప్పందం చేసుకున్న నాటి నుంచి రిలయన్స్ వ్యవహార శైలిపై వివాదాలు నెలకొన్నాయి. 2007లో కేజీ బేసిన్ D6 బ్లాక్ లో గ్యాస్ ఉత్పత్తి మొదలుపెట్టిన నాటి నుంచి దాని డిమాండ్లు మరింత ఎక్కువయ్యాయి. అంతకుముందే $2.2 యూనిట్ గ్యాస్ ధరను $4.2 పెంచారు. దాన్ని మళ్లీ $14.2 పెంచాలని మరోసారి డిమాండ్ చేసింది రిలయన్స్. దానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉత్పత్తి తగ్గిస్తూ వచ్చింది రిలయన్స్. దాంతో 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. దేశంపై 1,50,000 కోట్ల రూపాయల భారం పడింది.
రిలయన్స్ పై కఠినంగా వ్యవహరించిన జైపాల్ రెడ్డిని శాఖ మార్పించింది కేంద్రం. కార్పొరేటర్లకు సర్కారు కూడా దాసోహమైన విచిత్ర పరిస్థితి ఇది. నిజానికి పెట్రోలియం, సహజ వాయువులనేవి జాతి సంపద. దానిపై ప్రభుత్వానిదే హక్కు. సర్కారే రేటు నిర్ణయించాలి. కానీ రిలయన్స్ చేతిలో తోలుబొమ్మలా మారిపోయి అది ఆడించినట్లుగా ఆడుతున్నారు పాలకులు. అందుకే ముఖేష్ అంబానీ యాంటిల్లా లాంటి భవనాలు కట్టుకుంటున్నారు. చార్టెడ్ ఫ్లైట్లు కొనుక్కుని తిరుగుతున్నారు. అది నలుగురున్న ఫ్యామిలీ కోసం. క్యూబిక్ యూనిట్ కు రేటు పెంచుకునేందుకు రిలయన్స్ ఆడిన డ్రామాను దేశం మొత్తం చూసింది. అలాంటి కంపెనీలకు కళ్లెం వేయకుండా సామాన్యుడిపై భారం మోపేలా సర్కారు చర్యలు తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. కేజీ బేసిన్లో సుమారు 258 చమురు క్షేత్రాలున్నట్లు అంచనా. అందులో 68 క్షేత్రాల్లో గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నారు. కానీ వాటిని ఓఎన్జీసీ, కేన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కాకుండా బిడ్డింగ్లో కార్పొరేట్ సంస్థలకు కేటాయిస్తోంది సర్కార్. అదే జాతికి తలనొప్పిగా మారింది. సర్కారే పూర్తి స్థాయిలో చొరవ చూపితే సామాన్యుడికి ఈ కష్టాలుండవు. దేశానికి ఇంత దారిద్ర్యాన్ని భరించాల్సిన అవసరం లేదన్నది నిపుణుల అభిప్రాయం. పాలకులు కూడా సామాన్యుడి కోణంలో చూడకుండా కార్పొరేట్ల కోణంలో చూస్తున్నారు. అందుకే వీరప్ప మొయిలీ, శశి థరూర్ లాంటి వాళ్లు ఎకనమీ క్లాసుల గురించి లెక్చర్లిస్తుంటారు. షీలా దీక్షిత్ లాంటి వాళ్లు 600 చాలు నెల రోజులు 5గురున్న ఫ్యామిలీ పండుగ చేసుకోవచ్చన్న కామెంట్లు చేస్తుంటారు. కానీ రోజురోజుకు పెరుగుతున్న రేట్లతో వంటింట్లో రాజుకుంటున్న కుంపట్లను చల్లార్చేదెవరు? పొదుపులను ప్రోత్సహించకుండా పన్నుల రూపంలో సామాన్యుడు వెన్ను విరుస్తుంటే దేశం అభివృద్ధి పదంలో నడిచేదెలా? ఆకాష్ టాబ్లెట్లతో ఓసారి జిమ్మిక్స్ ప్లే చేసింది. ఇప్పుడేమో ఫ్రీ మొబైళ్లు. వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ తీసుకొస్తున్న హామీలు, వాటితో పాటు మరికొన్ని. నిజంగా సామాన్యులకు కావాల్సింది ఆల్ ఫ్రీ పథకాలా, లేక సుఖంగా బతికేలా ప్రభుత్వం చేపట్టే చర్యలా? మనిషిని మనిషిగా బతికించేలా భరోసా ఇచ్చే పథకాలు కావాలి, కానీ గుదిబండలా మారే పథకాలు కాదు. ఇకనైనా కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తకుండా సామాన్యుడి కోణంలో ఆలోచించాలని జనం కోరుకుంటున్నారు. ఇది V6 స్పాట్లైట్.